మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు క్రైమ్ ఎనాలిసిస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22 మంది ఐపీఎస్ అధికారులను ఎన్నికలకు దూరంగా పెట్టాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఎన్నికల కమిషన్ ఇచ్చిన లేఖ ఇప్పుడు పోలీసు వర్గాల్లో చర్చగా మారింది. తమకు ప్రజల యొక్క మన ప్రాణాలే మాకు ముఖ్యం గాని రాజకీయ నాయకులు ముఖ్యం కాదు, అలాంటి సేవలు చేస్తున్న మాకు కండువాలు కప్పడం ఎంతవరకు సమంజసం అంటూ పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నెల్లూరు జిల్లా మాజీ పోలీసు అధికారుల సంఘం మోహన్ రావు గారు ప్రస్తుతున్నారు. ఆయన అడిగి ఇది ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుంది, పోలీస్ అధికారుల మనోధైర్యానికి ఏమైనా బలం చేకూరుస్తుందా, మనోధైర్యం దెబ్బ కొడుతుందా అనే విషయాన్ని మనం ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ నమస్తే సార్. సార్ గత 3 రోజుల నుంచి ఒక లేఖ పోలీసు వర్గాల్లో చర్చగా మారిందండి. ఆంధ్రప్రదేశ్ పోలీసులో 22 మందిని ఎన్నికలకు పక్కన పెట్టాలంటూ పురంధేశ్వరి గారి లేఖ మీరు చూసే ఉంటారు. అక్కడ పోలీసులకి ఒక కండువా ఒక రంగు కప్పడం అనేది ఏ విధంగా మనం భావించుకోవాలండి? సార్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇది ఒక డిసిప్లిన్ ఫోర్స్ సార్. మా డిసిప్లిన్ ఫోర్స్ లో బాస్ ఈజ్ బాస్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే సిద్ధాంతంతో పనిచేస్తాం సార్. మేము ఆఫీసర్ కానీ సిబ్బంది కానీ అలా పనిచేసే డిసిప్లిన్ ఫోర్స్ లో మాకు ఈ విధంగా రాజకీయాలు అంటకట్టడం, రాజకీయ కండువాలు కప్పడం అనేది హాస్యాస్పదం సార్. ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు వాస్తవం చెప్పాలంటే అసలు ఈ రోజు చూడండి సార్, ఈ పత్రికలో ఏం రాస్తారో చూడండి, ఈనాడు పత్రికలో ఏం రాశారో చూడండి, వీళ్ళ ఐపీఎస్ లను రాస్తారు. అవునండి. అసలు ఈ విధంగా జిల్లా అధికారుల్ని మా భాషల్ని ఈ విధంగా కించపరుస్తూ రాస్తే మా ఆత్మస్థైర్యం పూర్తిగా దెబ్బతింటుంది సార్, కింద స్థాయి సిబ్బంది వరకు. ఇప్పుడు ఆ పేపర్ రాసినందుకు సిఎస్ గారు కూడా నిన్న రిజైండర్ ఇచ్చారండి. పోలీసులకి ఎక్కడ కూడా మీరు ఇలా రాయకూడదు, అందులో కొత్తగా వచ్చిన ఐపీఎస్ అధికారులకి ఆ విధంగా ముద్ర వేస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి అంటూ ఆయన నిన్న సిఎస్ గారు కూడా రిజైండర్ ఇచ్చారు. మరి ఆ పేపర్ లో వచ్చిందో నాకు తెలియదు కానీ సార్ ఇప్పుడు చెప్పండి, ఇటువంటి కొత్త ఆఫీసర్లు 3 వచ్చారు అంటే మనం ఫస్ట్ 22 మంది గురించి వెళ్దామండి. 22 మందిలో ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని టార్గెట్ చేస్తూ మరికొంతమందికి ఆ బలమైన సామాజిక వర్గానికి లింక్ కూడా కలిపారండి. ఉదాహరణకు శ్రీకాకుళం ఎస్పీ రాధిక గారు బ్రాహ్మణి అయినా భర్త రెడ్డి కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉంటారంటే ఒకటి. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆయన బ్రాహ్మణులైనా ఆయనకు కూడా వైసీపీ రంగు కలపడం, ఇలా ఒక్కొక్క వ్యక్తికి వాళ్ళ ఇంటిగ్రిటీని దెబ్బతీసే విధంగా ఆమె రాయడం అనేది ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలండి? మీరు అబ్సల్యూట్ కరెక్ట్ సార్ మీరు చెప్పేది. సార్ పోలీసులో మాకు సామాజిక వర్గాలతో పని ఉంటుంది సార్. ఇప్పుడు మేము బాస్ చెప్పింది మేము చేస్తాం. బాసులు కూడా ఏంటంటే వాళ్ళకి లాఫుల్ గా ఏది ఉంటే అదే చేస్తారు తప్ప ఎవరి ప్రలోభాలకు లొంగో ఎవరు అధికారులకు భయపడుతూ ఏదో చేయడానికి అది చాలా తప్పు సార్. అది వాళ్ళు చట్ట పరిధిలో చట్టానికి లోబడే పనులు చేస్తారు తప్ప చట్టానికి అతీతంగా ఎవరు ఏ బాస్ కూడా పనిచేయడు సార్. కాకపోతే వీళ్ళు ఈ మధ్య మాకు ఈ రంగులు పులివి కండువాలు కప్పి, మీరు చెప్పినట్లు కండువాలు కప్పి మమ్మల్ని డిమారలైజ్ చేస్తున్నారు సార్ పోలీసుని. ఒక్క చిన్న మాట సార్, అసలు ఎట్లున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఈ రాజకీయ నాయకులా కానీ దయచేసి ఈ మీడియా వాళ్ళ గురించి కూడా మాట్లాడాల్సిన సందర్భం సార్. మీడియాకు ఒక క్వశ్చన్ చేస్తున్నాను సార్. నేను మమ్మల్ని పార్టీలుగా గ్రూపులుగా డివైడ్ చేసి మీరు చూపిస్తున్నారు, మీరు పర్ఫెక్ట్ గా ఉన్నారా అని అడుగుతున్నాను నేను. మీరు పర్ఫెక్ట్ గా ఉన్నారా? ఈ రోజు ఈ పేపర్ లో ఈ విధంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ సార్ వీళ్ళు ఐపీఎస్ లా అని రాయడం అది ఎంత పోలీస్ డిపార్ట్మెంట్ డ్యామేజ్ అనేది ఒక్కసారి పెద్దలు మీరు ఆలోచించండి సార్. కింద స్థాయి సిబ్బందికి ఎంత ఆత్మస్థైర్యం దెబ్బతింటుందో. అసలు మేము బాసుల దగ్గర ఉద్యోగం చేసేటప్పుడు వాళ్ళ మోరల్స్ వాళ్ళ వ్యవహారం చూసి మేము చాలా గట్టిగా ఉద్యోగం చేసేవాళ్ళం సార్. అలాంటిది ఆఫీసర్లు ఆ విధంగా వాళ్ళ మోరల్స్ ని వాళ్ళని ఈ విధంగా డ్యామేజ్ చేస్తే మేము ఏ పార్టీ ఉద్యోగం చేయగలం? పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఏ పార్టీ మనుగడ కొనసాగిస్తుందో ఆలోచించండి దయచేసి. ప్రజలు కానీ మేధావులు కానీ మీడియా కానీ ఆలోచించండి. ఒకటి సార్, డిపార్ట్మెంట్ లో పీసీ కానిస్టేబుల్ నుంచి ఎస్పీ స్థాయి వరకు తప్పు చేస్తే వారి మీద క్రమశిక్షణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలనేది స్పెసిఫిక్ గా పొందుపరుచున్నాయి సార్. ఆ విధంగా తీసుకోవాలి తప్ప ఐపీఎస్ ఆఫీసర్ల మీద బహిరంగంగా నిరాధారమైన ఆరోపణలు చేయడం, వాళ్ళకి పార్టీలు అంటగట్టడం, ఈ విధంగా చేస్తే పోలీసు ఏ విధంగా ఉద్యోగం చేయగలదు? అసలు ఈ రాజకీయ నాయకులు పోలీసు లేకపోతే బయట అడుగు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు సార్. అలాంటప్పుడు పోలీసులని డిమారలైజ్ చేస్తే పోలీసులు ఏ విధంగా పార్టీ ఉద్యోగం చేయగలరు? ఈ ఆఫీసర్లు ఇప్పుడు సపోజ్ మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు, ట్రాన్స్ఫర్ ఎస్పీ గారు చాలా వివాద రహితులు సార్. ఆయన చాలా బ్యాలెన్స్ గా ఉద్యోగం చేసేవాడు.
అలాంటి ఆయన కూడా ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు కొత్త ఎస్పీ వస్తే ఆయనకి కూడా రకరకాల ఆరోపణలు ఆరోపించడం అనేది అది ఎంతవరకు భయం ఆలోచించండి. ఒక ఎస్పీ జిల్లా నుంచి పోతే ఇంకొక ఆయన వచ్చి ఆయనే ఎస్పీ వస్తాడే తప్ప ఇంకా వేరే ర్యాంక్ ఆయన ఎవరు రాడు సార్. అలాంటప్పుడు ఆ ఎస్పీని కూడా మీరు ఈ విధంగా మాట్లాడుతుంటే అసలు ఏ పార్టీకి ఉద్యోగం చేయగలరు అధికారులు కానీ సిబ్బంది కానీ ఏ పార్టీకి చేయగలరు ఆలోచించండి దయచేసి మీరు ఒకసారి. సార్ మీరు చెప్తున్న దీంట్లో వాస్తవం ఇప్పుడు కనిపిస్తుంది. ఫస్ట్ ఒక ఎస్పీ నెల్లూరు ఎస్పీ సార్ గారు లేదా పల్నాడు ఎస్పీ కొన్ని 5 ఎస్పీలు వచ్చారు. వీళ్ళ ఎస్పీలను సార్ రాయడం వల్ల వాళ్ళ నెగిటివ్ రాస్తే కొత్తగా వచ్చిన ఎస్పీ మీద ప్రజల్లో ఆ నెగిటివ్ అనే ఆ భావనే ఉంటుంది తప్ప పాజిటివ్ రాదు కదా. ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పేది అదే సార్. అదేదో సినిమాలో చెప్పినట్టు పోలీసు వాడు పోతే పోలీస్ స్టేషన్కే పోతాడు తప్ప రైల్వే స్టేషన్ పోడు సార్. అట్లా ఎస్పీ గారు పోతే ఎస్పీ గారే వస్తారు. ఆ ఎస్పీ గారు కూడా టీఎంఆర్ చేస్తే అసలు ఎవరు దైవాంశ సంపదలు ఎవరైతే రారు ప్రతి ఒక్కరు ఐపీఎస్ పాస్ అయిన వాళ్ళే ఎస్పీగా వస్తారు సార్. అటువంటి దానిని ఈ ఎస్పీ గారు పోతే వాడు ఇంకొక ఎస్పీ ఆ ఎస్పీ వచ్చి డ్యామేజ్ చేస్తే మీకు ఇంక ఎక్కడి నుంచి ఎస్పీలు రావాలో ఎక్కడి నుంచి పోలీసులు కావాలో మాకు అర్థం కాదు. ఎప్పుడు ప్రతిపక్షంలో ఉండేవాడు ఇప్పుడు ఏపీ పోలీసుల మీద మాకు నమ్మకం లేదు అంటున్నారు. ఎవరికి ఏపీ పోలీసుల మీద ఏ రాజకీయ నాయకుడు నమ్మకం ఉందో చెప్పండి సార్. ఈ విధంగా మమ్మల్ని డ్యామేజ్ చేస్తూ ఈ విధంగా 10 మందిలో సులభాభావం చేస్తే మా ఆత్మశైర్యం దెబ్బతింటే ఇది ప్రజలకి ఇబ్బందే, సొసైటీకి ఇబ్బందే, రాజకీయ నాయకుల మనుగడకి ఇబ్బందే. ఇన్ని మాట్లాడే ఒకప్పుడు ఒక రాజకీయ నాయకుడు మాట్లాడతారు సార్, నా ప్రోటోకాల్ ముందు మీ డిఐజీ కార్ ఎంత, మీ డిఐజీ కార్ తీయండి ఇక్కడి నుంచి మాట్లాడే రాజకీయ నాయకుడు కూడా ఉన్నారు సార్. ఒక కానిస్టేబుల్ గన్మ్యాన్ లేకపోతే తిరగలేని పరిస్థితిలో ఉండే రాజకీయ నాయకులు మా డిఐజీని మా ఎస్పీని తప్పులు పట్టే పరిస్థితిలో ఉన్నారు సార్. ఇప్పుడు మీరు ఏదైనా తప్పు చేసి మేము మంచి చెడు 2 పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటాయి సార్. ఉండవని ఏ డిపార్ట్మెంట్ లో ఏ అవస్థలైనా మంచి చెడు ఉంటుంది. చెడు చేసిన వాళ్ళని మీరు క్రమశిక్షణ చర్యలు తీసుకోండి. మీకు ఆథరైజేషన్ గా మీకు పైన ఉండే వాళ్ళకి తగ్గ చర్యలు తీసుకోవాల్సిన ఇవి ఉన్నాయి. అలాంటి వాటిని వదిలేసి మీరెంతసేపు ఐపీఎస్ ఆఫీసర్ డ్యామేజ్ చేస్తాం, పోలీస్ ఎంతసేపు పోలీస్ ఇంకా వేరే డిపార్ట్మెంట్ ఎక్కడ తప్పు చేయడం లేదా సార్? తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, మేము కాదనడం లేదు. ప్రతి వ్యవస్థలో కూడా మంచి చెడు ఉంటాయండి, కానీ పోలీస్ మీద ఎక్కువ ఫోకస్ ఎందుకంటే ఉంటాయి సార్. విజిబుల్ ఏజెన్సీ కాబట్టి దీని మీద ఎక్కువ ఉంటది. కానీ అది యూనిఫామ్ సర్వీస్ సార్. యూనిఫామ్ సర్వీస్ మీద మీరు ఈ విధంగా డ్యామేజ్ చేసి మాట్లాడితే రేపు ఏ విధంగా యూనిఫామ్ వేసుకొని మేము ప్రజల్లోకి పోవాలం? అవును, మీరు మాట్లాడిన మాటలు మేము తప్పు చేయకపోయినా కూడా మీరు మాట్లాడిన మాటల్లో ప్రజలు ఏ విధంగా ఏదైనా కంట్రోల్ చేయాల్సి వచ్చినప్పుడు రేపు ఎలక్షన్ మూమెంట్ వస్తుంది. ఎలక్షన్ మూమెంట్ లో ఎలా ఉంటుందో ఎవరు ఊహించలేని పరిస్థితి. ఉదాహరణ చెప్తున్నాను సార్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ ఎలక్షన్ డ్యూటీకి రమ్మని చెప్పి మా ఎస్పీని కాల్ఫార్ చేశారు సార్, రమ్మని. కానీ ఎవరు పోదలుచుకోలేదు. సర్వీస్ లో ఉండే వాళ్ళ మీదే ఈ విధంగా అభియోగాలు వేసి వాళ్ళ క్యారెక్టర్ ని అసాసినేషన్ చేస్తూ వాళ్ళని అసలు ఎంత దారుణం అంటే సార్, నిన్న ఒక మీడియాలో చూపిస్తారు, ఈ 20 మంది ఆఫీసర్ల పేర్లు రాసి వాళ్ళ ఫోటోలు చూపించి ఆ ఫోటోల్లో వాళ్ళ మీద ఆరోపణలు ఏ విధంగా ఉన్నాయి అనేది అంత పబ్లిక్ గా ఆ విధంగా చేస్తే అసలు మా బోటి వాళ్ళు అసలు పోలీస్ డిపార్ట్మెంట్ తలెత్తుకొని తిరగలదా సార్? 22 మంది మీద ఆరోపణలు చెప్పారు కదా, వీళ్ళందరూ కూడా మాకు ఎన్నికల దూరంగా పెట్టండి అంటూ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. రేపు వాళ్ళ ప్రభుత్వంలోకి వస్తే ఈ 22 మందితో కలిసి పనిచేయగలరా, లేదా 22 మంది వాళ్ళతో పనిచేయగలరా? అదే సార్ నేను చెప్పేది. వీళ్ళు రాజకీయ నాయకులు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి పబ్బం గడుపులేదానికి పోలీసుల మీద నిందలేయడం తప్పితే అంత మినహా ఇంకేమీ లేదు సార్. ఇప్పుడు ఈ 22 మంది ఆఫీసర్లనే మళ్ళీ పని చేయించుకోవాలి. వాళ్ళు మీరు ఉండే అధికారుల దగ్గర పని చేయించుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఒకవేళ తప్పులు ఉంటే వాళ్ళని ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆలోచించాలి, కానీ మేధావులైన రాజకీయ నాయకులు ఆలోచించాలి. కానీ ఈ విధంగా లేనిపోయిన నెపాలు పెట్టి ఈ రోజు చేస్తే రేపు ఆ 22 మంది ఆఫీసర్లు ఒకవేళ సపోజ్ వాళ్ళు అనుకున్న విధంగానే గవర్నమెంట్ మారితే ఈ 22 మంది అధికారులు ఎవరైనా వస్తారా సార్? వేరే వాళ్ళు ఎవరైనా వస్తారా? దైవం సముద్రం పైన దిగి వస్తారా? నా క్వశ్చన్ ఏంటంటే 22 మందిని పక్కన పెడితే వాళ్ళు అనుకున్నట్లుగా ఓకే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? లేదు తమ ప్రభుత్వం ఏర్పడితే ఏం చేయాలి, ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలి అనే పథకాలు ముందు పెడితే గెలుస్తామా, లేదు 22 మంది పక్కన పెడితే గెలుస్తారా? పోలీసులను డ్యామేజ్ చేసి పోలీస్ ఆఫీసులను ట్రాన్స్ఫర్ చేసినంత ఈజీగా ప్రజలు ఏ పార్టీని గెలిపించారు సార్? అంత ప్రజలు అంత అమాయకులు కాదు. పోలీస్ ఆఫీసులను మార్చినంత మాత్రాన మీరు చేయాల్సిన పనులు చేయాలి రాజకీయ నాయకులు, అంతేగాని మీరు పోలీసులను డ్యామేజ్ చేసి పోలీసు 22 మంది ఐపీఎస్ ఆఫీసులు మారుస్తూనే మేము గెలుస్తాం అనుకోవడం మాత్రం ప్రజలు అంత అమాయకులేం కాదు సార్. కాకపోతే మేము చెప్పేది ఏంటంటే తప్పు చేసిన వాడిని శిక్షించండి. తప్పు ఎవడైనా చేయండి, ఏ క్యాడర్ అయినా కానివ్వండి, దానికి స్పెసిఫిక్ గా దానికి ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ప్రకారం పోటీ. అంతేగాని మీరు వీళ్ళ ఐపీఎస్లు వీళ్ళ కొత్త ఎస్పీలు ఈ విధంగా పేపర్లో పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాయడం ఎంతవరకు సమంజసం ఆలోచించండి.
పోలీసులు ఏ విధంగా ఉద్యోగం చేయగలరో ఆలోచించండి దయచేసి. సార్ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మీ అందరినీ పోలీసులు అందరినీ తప్పుపట్టలేదు, ఎవరైతే ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్నారో వాళ్ళని మాత్రమే మేము పక్కన పెట్టమని తప్ప పోలీస్ వ్యవస్థ పట్ల మాకు గౌరవం ఉందంటూ ఆ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు 22 మంది ఐపీఎస్ ఆఫీసర్లు బదిలీ చేయాలా అని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు 22 మంది ఒక ఐపీఎస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ చేస్తేనే రాష్ట్రంలో అది పెను దుమారం లేగదు సార్. అది ఒక చర్చా వేదిక అవుద్ది. అలాంటిది 22 మంది ఐపీఎస్ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేయండి అని మీ రాజకీయ నాయకులు ఆ విధంగా పెడితే ఎంత దుమారం లేగద్దు పోలీస్ డిపార్ట్మెంట్ లో అయితేవి, పబ్లిక్ లో అయితేవి. ఒక్కసారి ఆలోచించండి సార్. అసలు ఏంటి సార్ ఈ క్యాప్షన్ లో వీళ్ళ ఐపీఎస్ అంటే ఏంటి సార్ ఈ క్యాప్షన్? నాకు అర్థం కాలేదు. అంటే వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులు కావాలనుకుంటున్నారేమో. వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులు అంటే బొమ్మలు చేసి తెచ్చుకోవాల్సిందే సార్. ప్రతి ఒక్క ఈ ఎస్పీ గారి బతికి ఒక ఎస్పీ గారు వస్తారు. ఆయన ఐపీఎస్ ఆఫీసరే. ఆయన చట్టానికి లోబడి పనిచేస్తాడు. ఆయన ఏ విధంగా చేయాలో ఉద్యోగం ఆయన చేస్తాడే కానీ ఎవరు ఏ ఐపీఎస్ ఆఫీసర్ అధికార పార్టీ కొమ్ము గాయాలని ఎవడు ఆలోచించారు సార్. కాకపోతే ఇది సబార్డినేషన్ సర్వీస్ కాబట్టి. ఇప్పుడు మీరు చెప్పిన ముగ్గురు ఐపీఎస్ లో ముగ్గురు కూడా సొంత ఇంటిగ్రేట్ మీద వచ్చారు తప్ప వాళ్ళకి బ్యాక్ బోన్ బ్యాక్ గ్రౌండ్ పెద్దగా లేదండి నాకు తెలిసి. లేదు అమిత్ సార్, బర్దార్ లేదు సార్. గారు ఆయన రాజస్థాన్ నుంచి వచ్చిన యంగ్ ఆఫీసర్, డైనమిక్ ఆఫీసర్. తర్వాత సుమిత్ గరుడ ఆయన కూడా విశాఖపట్నం పనిచేశారు, ఇంటెలిజెన్స్ లో పనిచేశారు. ఈజ్ వెరీ హానెస్ట్ అండ్ ఆఫీసర్ ఆయన. నెక్స్ట్ మీకు నెల్లూరుకి అవును ఇప్పుడు సార్, ఎవరు వచ్చినట్లున్నారు, ఆరిఫ్ గారు. అవును సార్. ఆయన కూడా మంచి ఆఫీసర్. కాకపోతే కొంచెం ఆయన అంటే ఒక్కొక్క ఆఫీసర్ పర్ఫెక్షన్ వేరేగా ఉంటుంది. అందరూ ఒకేలాగా పులిలాగా అవును సార్. గాండ్రించాలంటారు, అందరూ పుల్లా గాండ్రించరు, అందరూ సింహాలాగా ఎవరు, అందరూ పులిలాగా ఉండరు. ఒక్కొక్క ఆఫీసర్ ఒక స్టైల్లో వెళ్తారు. కానీ అందరినీ ఒకే ఘాటిని కట్టడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. మీరేమంటారు? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్. మేము వాదించేది అదే సార్. పోలీస్ డిపార్ట్మెంట్ లో ప్రతి డిపార్ట్మెంట్ లో మంచి చెడు ఉంటుంది. చెడు అవును. ఏదో ఒక 2% ఉండేది మాత్రం మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆపాదించి పోలీసులంతా దుర్మార్గులు అని చెప్పి ఈ విధంగా క్యాప్షన్లు పెట్టి పేపర్లో వేసినందువల్ల అది సమాజానికే ఇబ్బంది సార్. అసలు అంటే పోలీసులు ఏ విధంగా ఉద్యోగం చేస్తారు సార్? మీరు ఒక గన్మ్యాన్, నేను ఒక రాజకీయ నాయకుడు, ఒక గన్మ్యాన్ లేకుండా బయటకు వచ్చే పరిస్థితి రాజకీయ నాయకులు లేదు సార్ ఇప్పుడు. అటువంటి రాతల్ని ప్రజలు నమ్ముతారంటారా? ప్రజలు నమ్మరు సార్. ఈ రాతల్ని ప్రజలు నమ్మరు సార్. రాజకీయ పార్టీలు మీరు ప్రజలకు ఏం చేస్తారో చెప్పుకోవాలి, మీరేం చేస్తారో చెప్పుకోవాలి. తప్పొప్పులు ఉంటే ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పి సరిదిద్దుకోవాలి. లేకపోతే ఏదైనా దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి ఇదిగో ఈ చర్య జరిగింది, చర్య తీసుకోండి అని చెప్పి చెప్పాలి తప్ప ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ డ్యామేజ్ చేస్తే, మోరల్ సపోర్ట్స్ దెబ్బతింటే రేపు ఎలక్షన్లు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి సార్. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, ఇటువంటి సంఘటనలు రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలండి? మాజీ పోలీస్ అధికార సంఘం మీరేం చెప్తారు? సార్ రిపీట్ కాకుండా ఉండాలంటే మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు సార్. అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఆఫీసర్ని డ్యామేజ్ చేయడం అనేది, ఒక జిల్లా పోలీస్ అధికారిని డ్యామేజ్ చేస్తూ మీరు రాసినందువల్ల ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంటే దానికి అవమాన భావంతో ఇదైపోతుంది సార్. అది ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది పోలీసుల్లో. సార్ ఒక చిన్న మాట చెప్తాను సార్ మీకు. ఈ ట్రాన్స్ఫర్ సంగతి పక్కన పెడితే ఈ రోజు బందోబస్తుల పేరిట కింద స్థాయి సిబ్బంది ఎంత నలిగిపోతున్నారో ఒక్కసారి ఆలోచిస్తున్నారా ఎవరైనా? వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడుకుంటూ, ఎక్కడ పడితే అక్కడ ఎండల్లో, కనీసం ఈ మధ్య కొంతమంది చనిపోయారు సార్. వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు సార్. ఎంతసేపు వీళ్ళ రాజకీయాలు వీళ్ళ వ్యవహారమే తప్ప చనిపోయిన పోలీసుల గురించి ఆలోచించండి. కింద స్థాయి సిబ్బంది ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ పై అధికారుల మీద ఈ విధంగా మీరు నిందలేస్తే ఆ పై అధికారులు కింద వాళ్ళు పట్టించుకోవడం మానేస్తారు సార్. ఇలాంటి పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ కొనసాగుతుంది సార్. ఒక చిన్న ఉదాహరణ, కొత్తకోట శ్రీనివాసులు రెడ్డి గారిని ఈ రోజు నేను ఎందుకు మహానుభావుడు అంటున్నానంటే, ఆయన చేసిన సర్వీస్ ప్రజల్లో కానీ పోలీస్ సిబ్బందిలో కానీ చిరస్థాయిగా నిలబడిపోయింది సార్. ఆయన నెల్లూరు జిల్లాలో ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా చేసిన సర్వీస్ చిరస్థాయిగా నిలబడిపోయింది. నేను ఆయన అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నేను ఆయన టైంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు సిబ్బందికి కానీ ప్రజలకు కానీ మహానుభావుడు సార్. అలాంటి కొత్తకోట శ్రీనివాసులు రెడ్డి గారిని ఈ రాజకీయ పక్షాలు ఆ రోజు విమర్శించాయి సార్. ప్రజలు ఎంతగానో కోరిన ఒక ఐపీఎస్ అధికారిని రాజకీయ పక్షాలు విమర్శించాయి ఆ రోజు కూడా. రాజకీయ పక్షాలు ఎవరిని విమర్శించవు సార్. వాళ్ళు ఉండేదే విమర్శించేదానికి. మంచి చెడు లేదు, ఎవడో ఒకటి మీద బరువు చల్లడం, వాడు చూసుకుంటాడు అనుకోవడం తప్ప ఈ రాజకీయ పార్టీకి అందుకని పని ఉందా సార్? ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి అయిపోయింది. కడుపు తీసుకుంటే కాళ్ళ మీద పడుతుంది అనే పరిస్థితి అయిపోయింది సార్ పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి. సార్ పోలీసులు దురుసుగా ప్రవర్తించాలని ఎప్పుడు పోలీసులు దురుసుగా ప్రవర్తించారు సార్. పోలీసులు ఇప్పుడు నేను సర్వీస్ లో చేరినప్పుడు 900 మందికి ఒక పోలీసు ఉన్నాడు సార్. ఇప్పుడు సుమారు 2000 మందికి ఒక పోలీసు ఉంటున్నాడు సార్. వాళ్ళ విధులు ఎంత దుర్భరం అయిపోయాయి. కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంటే జరిగిందా సార్? వాళ్ళు ఎంత సిబ్బంది ఉందా సార్? చేసిన వాడే చేస్తున్నాడు 24 గంటలు. కనీసం ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కింద స్థాయి సిబ్బందికి టీఏలు లేవు, డిఏలు లేవు, సరెండర్ లేవు, ఏమీ లేవు వాళ్ళకి.
వాళ్ళు బ్యాగ్ వేసుకుంటే 4 రోజులు 5 రోజులు ఇంటికి రాని పరిస్థితి సార్. అవునండి. ఇలాంటి పరిస్థితులు ఆఫీసర్లు ఆలోచించేవాళ్ళు ఇంత ముందు. ఇప్పుడు ఆఫీసర్లు ఏంటంటే వాళ్ళు చూసుకొని సరిపోతుంది, కానీ కింద వాళ్ళ పరిస్థితి ఆలోచించే పరిస్థితులు లేకుండా పోయారు మీరు చేసిన ఈ నిరాధారమైన ఆరోపణలతోటి. ఓకే. ఈ విధంగా డ్యామేజ్ చేయొద్దు సార్, దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ డ్యామేజ్ చేస్తే అది సొసైటీకి కూడా మంచిది కాదు సార్. వీళ్ళ ఐపీఎస్లు అంటూ ఒక పేపర్ లో కథనాన్ని తప్పుపడుతున్నారు మాజీ పోలీస్ అధికారుల సంఘం. మాజీ పోలీస్ అధికారులే కాదు, రాష్ట్ర డీజీపీతో పాటు సిఎస్ కూడా చాలా సీరియస్ గా తీసుకొని రిజెండర్ ఇచ్చారు. ఒక పోలీసుల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకుంటే అది మీకే ఉల్టా తగులుతుంది, రివర్స్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఏదో తప్పుడు రాతలు రాసినందుకు లేదా ఎన్నికలకు పక్కనగా పెట్టమని చెప్పినందుకు మాత్రాన ప్రజలకి పోలీసుల మధ్యన గ్యాప్ అనేది పెరగదు, ప్రజలు ఎప్పుడు పోలీస్ పక్షానే ఉంటారంటూ చెప్తున్నారు. కానీ ఇప్పటికైనా కొంతమంది అధికారులు కానీ, కొంతమంది రాజకీయ పార్టీలు కానీ, లేదా కొంతమంది మీడియా సంస్థలు పోలీసుల పట్ల మరీ అంత దురుసుగా కాకుండా మాట్లాడకుండా ఉంటే చాలా భవిష్యత్తులో చాలా బాగుంటదంటూ అతనుకున్న అనుభవాన్ని వ్యక్తం చేశారు మోహన్ రావు గారు. ఇది మోహన్ రావు గారితో ఎక్సలెంట్. మరో అంశాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే సార్.